ఇప్పుడు జరిగిన అన్యాయం ఏంటి? కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడి అక్కడ ఏంటి, మాకు చాలా జుగుప్సాకరమైన పదార్థాలు మాకే తెలియకుండా మా దేవుడు ప్రసాదంలో కలిపి మా చేత తినిపించేశారా అని వాళ్ళందరూ బాధపడుతుంటే, అక్కడ లడ్డు తయారీలో సద్బ్రాహ్మణులు, నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు ఆ తయారీలో ఉంటారు, పాల్గొంటారు. వాళ్ళకి మామూలుగానే నాన్ వెజిటేరియన్ అంటే పడదు. దానిలో ఆవు పరమ పవిత్రమైంది, పంది పరమ అసహించుకునేది వాళ్ళకి. అలాంటి ఐటమ్స్ని వాళ్ళ చేతులతో వాళ్ళే కలిపి భక్తులకు పెట్టించారంటే ఎంత పెద్ద పాపం అండి అది. తల్లి బిడ్డకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. తల్లి తినిపించే ఆహారాన్ని బిడ్డ ఆలోచించుకొని తింటాడు, ఏం పెట్టినా తింటాడు. ఎందుకంటే పెట్టేది వాళ్ళ అమ్మ కాబట్టి, కళ్ళకు అద్దుకుని తింటాడు. అలాంటి తల్లికే తెలియకుండా అందులో విషం కలిపేసి ఆ తల్లితోనే విషం ఆ బిడ్డకు పెట్టించేయటం ఎంత పాపమో. ఆడికి వెళ్ళిన భక్తులు, అక్కడ ఉన్న ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, పూజారులు అర్చకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇచ్చే ప్రసాదం దేవుడి నుంచి వచ్చిందని వారు భావించి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తింటారు. అలాంటి దాంట్లో ఇలాంటి దారుణమైన ఐటమ్స్ కేవలం మీ 150 రూపాయల కోసం, లీటర్కి 150 రూపాయల కోసం, అంటే అది ఓవరాల్గా చూస్తే కొన్ని 100 కోట్లు అవుతుంది. ఆ కమిషన్ కోసం ఇలా కక్కుర్తి పడతారా? అసలు సిగ్గేస్తుందా లేదా? ఆ టాపిక్ వదిలేసి చంద్రబాబు నాయుడు గారు వస్తేనట్టు వరదలు వచ్చేస్తాయట, చంద్రబాబు నాయుడు గారు వస్తేనట్టు ఏదో జరిగిపోతుందట. ఇదా ఇంపార్టెంట్? సిగ్గుందా లేదా అసలు రోజా గారు? మీకు డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏంటమ్మా? డైవర్ట్ అతను అది అంటాడు, నువ్వు అది అంటావు, అందరికీ ఒకటి వస్తా స్క్రిప్ట్. గెలిచి ఇంకా 100 రోజులు అయింది. ఈ 100 రోజుల్లో 100 పనులు చేశాడు ఆయన, 100 పనులు చేశాడు. డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకేంటి? అయినా మీరు ఏమైనా పొడిచేసి పీకేసేది ఏమైనా ఉందా? మీరు కనీసం అసెంబ్లీకి వెళ్ళరు. అసెంబ్లీకి అసలు నువ్వు గెలిచావా? నువ్వు కనీసం ఎమ్మెల్యేకి గెలిచావా? నువ్వు వాళ్ళు మిమ్మల్ని చూసి మేము ఎందుకు భయపడతాం? అసెంబ్లీకి రాను భయపడి మీ జగన్ అనే పక్కన ఎక్కడ దాక్కుంటా ఉంటే మిమ్మల్ని చూసి మేము భయపడటం ఏంటి? మీకోసం మేము డైవర్ట్ చేయటం ఏంటి? ఆల్రెడీ మీరు చేసిన పనుల వల్ల మిమ్మల్ని ప్రజలందరూ అసెంబ్లీ నుంచి డైవర్ట్ చేసి ఎళ్ళకి పరిమితం చేశారు కదా. మీకు ఇంకా డైవర్షన్ అంటే రేట్ నాకు అర్థం కాదు. అంటే మీరు ఏదో పనులు చేసినా కూడా బయట పెట్టకూడదు. బయట పెట్టుకుంటూ ఉంటే ఓకే, బయట పెడితే అది డైవర్షన్ పాలిటిక్స్. 9 రోజులు రౌండ్ ది క్లాక్ వరద బాధితుల్లో ఉన్నాడు ఆయన. నిద్రాహారాలు మానేసి దాదాపుగా మొన్న బాబు గారి మాటల్లో మేము కాన్ఫరెన్స్ కాల్లో జరిగిందండి. మరి బయట చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ చెప్పేస్తున్నాను. ఇది ఆయన గొప్పతనం కాబట్టి చెప్పేస్తున్నాను నేను. అక్కడ మొత్తం 750 కోట్లు, అప్పటికి మేము ఆ కాల్ మాట్లాడి కొన్ని రోజులైంది, అప్పటికి 750 కోట్లు ఖర్చు అయిందట వరద బాధితుల కోసం. దానిలో 400 కోట్లు విరాళాలుగా వచ్చేటండి. 400 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. ముసలోళ్ళు కూడా వాళ్ళకున్న పెన్షన్ని, మేము 2-3 నెలల పెన్షన్ మేము సేవ్ చేసి పెట్టుకున్నాం, ఇదిగో ఈ పెన్షన్ కూడా మేము ఇస్తున్నాం, ఆ డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఖర్చు పెడతారనే నమ్మకం. అలా ఆయన అంత గొప్ప కార్యక్రమాలు ప్రజల్లో అంత నమ్మకం కల్పించి, ఇగో ఇక్కడ మునిగిపోయిన వాళ్ళందరూ మన అక్కలు, మన తమ్ముళ్ళు, మన అన్నలు అని చెప్పి ఈయన కూడా వాళ్ళతో పాటు ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వాళ్ళ మీద ప్రేమాభిమానాలు కలిగేలా చేయటమే కాకుండా అహర్నిశలు పనిచేసాడు అక్కడ ఉండేనని రాష్ట్రం అంతా కాదు దేశం అంతా కొనియాడుతుంటే ఆయన చెడ్డ పేరు వస్తుందంటుంది. ఇక ఈ భక్తురాలు, ఈవిడ భక్తురాలు అంటే ఈవిడి ఓ పక్కన దేవుడికి అంత అన్యాయం జరిగి భక్తులందరూ అంత ఆందోళన ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందని ఇప్పుడు వీళ్ళు చేసిన ఏదో పని బయట పెట్టారంటుంది. నిజమే, ఆయన మాట్లాడే చీకొడుతున్నారు. ఎవరిని? జగన్ని చీకొడుతున్నారు, నిన్ను చీకొడుతున్నారు. ఆ ఎవరైతే కమిటీ వాళ్ళు ఉన్నారో, జగన్కి అయితే డబ్బు తప్ప మరో దేవుడు లేడు. కానీ మీ బుద్ధి ఏమైంది? సజ్జల హిందువే కదా, సాయిరెడ్డి హిందువే కదా, వైవి సుబ్బారెడ్డి హిందువే కదా, నువ్వు హిందువు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే కదా. మీ బుద్ధి ఏం కట్టిదేనదే? తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అతనంటే కాసులు కక్కులు పడతాడు. మీ బుద్ధి ఏమైందా? ఏమైందయ్యా? ఈవెనంట్ల అందరినీ కలిపి సాయిరెడ్డిని, సజ్జల రెడ్డిని, ఆ రెడ్డిని, ఈ రెడ్డిని అందరినీ కలిపి అడుగుతున్నాను నేను. ఏమైందయ్యా మీ బుద్ధి? అమ్మా, టీటీడీలోనే కాదు, లెక్కర్లోనూ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, లెక్కర్ షాపుల్లోనూ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, మామూలుగా అయితే ఇసుకలోనూ ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, అలాగే ఏ ల్యాండ్ సంథింగ్ ఏంటంటే మైనింగ్లోనూ ఉండదు. అన్నీ కూడా డిపార్ట్మెంట్లు చూసుకుంటాయి మామూలుగా ఇంతకుముందు అయితే. కానీ జగన్ రెడ్డి వచ్చాక లెక్కరంతా జగన్దే, ఇసుకంతా జగన్దే, ఆ మైనింగ్స్ అన్నీ జగనియే, ఇళ్ల స్థలాల పేరుతో లక్షలు, కోట్లు, వేల కోట్లు వెనకేసిన జగనే. జగన్ వచ్చాక అన్నీ మారిపోయామ్మా. లోకేష్ గారు ఎందుకన్నారంటే గత ముఖ్యమంత్రుల హయాంలో ముఖ్యమంత్రికి అక్కడ సంబంధం ఉండదు, అక్కడ కార్యవర్గం ఉంటుంది, దానికి ఒక చైర్మన్ ఉంటాడు, మెంబర్లు ఉంటారు, దానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. కానీ జగన్ అలా కాదు కదా, అన్నింటిలో దూరిపోతుంది. 10 దాంట్లో కమిషన్ కావాలా?
ఆ కమిషన్లో భాగంగా, ఆ కకృతిలో భాగంగా ఇప్పుడు చూడు ఎంత పెద్ద తప్పు చేశాడో. మొత్తం ప్రపంచం చీ అని ఉమ్మేస్తుంది మీ మీద. మిమ్మల్ని చీ కొడుతున్నారు. బాబు గారిని ఎందుకు చీ కొడతారు? ఉన్న వాస్తవాన్ని ఆయన ఎక్కడ తడబడకుండా ఆధారాలతో పాటు బయటపెట్టి మిమ్మల్ని ఎంత ఎదవలు చేయాలో అంత ఎదవలు చేశాడు ఆయన. మీ అసలు బుద్ధి ఏంటో ఈ రోజున మొత్తం ప్రపంచానికి తెలియజేశాడు ఆయన. ఆయన ఆయన బాధపడాలా? ఆయన సిగ్గుపడాలా? ఎందుకు? ఆయన ఏం సిగ్గుమాల పని ఆయన మీరు చేసి ఏం ఆరోపణ అమ్మా? క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్ ఉంటుంది అక్కడ. ల్యాబ్ రిపోర్ట్ నువ్వు కొట్టు ఒకసారి, నీకు తెలుసు. అది ల్యాబ్ రిపోర్ట్ ఉందని తెలుసు, అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని తెలుసు. అది 320 రూపాయలకి వచ్చేటప్పుడు పైన ఏదైతే 160 రూపాయలు అది మీ కమిషన్ అని తెలుసు లీటర్కి. అది కొన్ని 100 కోట్లు అవుతుందని తెలుసు. ఇవన్నీ మీకు తెలుసు. తెలిసి ల్యాబ్ రిపోర్ట్ అంటే జనాలు అందరూ అర్థమైపోద్దేమో, అందుకే ఆరోపిస్తున్నారంటే నమ్మేస్తారేమో అనుకుంటున్నాం. నీ తెంగరబుర్ర పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఆ తెంగరబుర్రను పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు ప్రజలంతా తెంగరోళ్ళు లేరు. ఈ రోజున ప్రతి ఒక్కరూ ల్యాబ్ రిపోర్ట్ చూస్తున్నారు. ఆ ల్యాబ్ రిపోర్ట్లో క్లియర్గా ఫిష్ ఆయిల్ ఉంది, బీఫ్ ఆయిల్ ఉంది, ఏదైతే పిగ్ సంథింగ్ ఆ పందికి సంబంధించిన ఆయిల్ అవశేషాలు ఉన్నాయని క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్ ఈ రోజున మొత్తం ప్రపంచంలోని హిందువులు అందరూ చూశారు. అందుకే మొత్తం నేషనల్ మీడియా అంతా కోడేకి వస్తుంది ఆ రిపోర్ట్ చూసే. చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రాన నేషనల్ మీడియాలన్నీ మిమ్మల్ని కుక్క దబ్బులు పెట్టవు. ఎందుకు పెట్టాయంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ చూసి. కేంద్ర ప్రభుత్వం కూడా మీ మీద ఎందుకు సీరియస్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఒకటే కాదు, ల్యాబ్ రిపోర్ట్ కూడా చూసి. చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా లేని మాట పుసుకుమని గాలి మాటలు మాట్లాడ్డాయినా. ఏదైనా ఉంటే 100 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాక మాట్లాడతాడు. ఆ రోజున వివేకానంద రెడ్డిని చంపింది మీరేం తెలుసు ఆయనకి. కానీ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆ మాట అనకుండా ఆ నింద మొత్తం ఆయన 5 సంవత్సరాలు మోసాడు. ఊరికే గాలి మాటలు మాట్లాడే టైపో లేకపోతే ఊరికే విమర్శలు చేసే టైపో కాదు చంద్రబాబు నాయుడు గారు. అయినా మీ ముష్టి 11 సీట్లు వచ్చిన మీ మీద ఎందుకు విమర్శలు? 164 సీట్లతో పటిష్టమైన స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడి పారిపోయి దొంగల్లా దాక్కునే మీ గురించి చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేయాలా? భలేదనమ్మ నువ్వు. నెయ్యి వాసన చూస్తేనే అందులో ఏముందో ఆ కంటెంట్ ఏంటో తెలిసిపోద్దట. నెయ్యి వాసన చూసి చెప్పాడు అంటుంది. మరి వెళ్ళమా? లేకపోతే నువ్వు మళ్ళీ వెళ్ళి నెయ్యి వాసన చూసి చెప్పాయి. అందులో ఏ ఫ్యాట్ కలిసిందో వాసన చూసి చెప్పేస్తారా? ల్యాబ్ రిపోర్ట్ కరెక్టా? వాసన చూసి చెప్పింది కరెక్టా? భలేదనలా ఉన్నావు నువ్వు. మన తిరుమలలో ఉన్న ల్యాబ్ ఒక రేంజ్ ఉంటుంది. అదే పై స్థాయిలో గుజరాత్లో ఉన్న ల్యాబ్ మరో రేంజ్లో ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన టెస్టులు జరుగుతాయి. ఆ టెస్టుల్లో భాగంగా ఇక్కడ డౌట్ వచ్చింది, అక్కడికి పంపించారు. అక్కడ తేలే అసలు నిజాలు. గుజరాత్లో ఉన్న ల్యాబ్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారు అసలు నిజాలు, భయంకరమైన నిజాలు. అంతే తప్ప వాసన చూసి అబ్బా బాగుంది అన్నాడండి, ఇప్పుడు ఏంటండి ఇలాగ అన్నాడంటే వాసన చూస్తే అందులో ఏ ఫ్యాట్ కలిసిందో చెప్పేస్తారా? టీటీడీతో సంబంధం ఇందా చెప్పాను కదా, లెక్కర్కి సంబంధం లేదు, ఇసుకకి సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. కానీ లెక్కర్ కంపెనీలు ఇతనే పెట్టుకుని ఆ కంపెనీల్లో ఇదే చీప్ లెక్కర్ తయారు చేసి, కల్తీ లెక్కర్ తయారు చేసి దాన్ని 99 రూపాయలు దాన్ని 240 రూపాయలు చేసి మళ్ళీ అమ్మే షాపులు కూడా ఇతనే పెట్టుకుని దానిలో ఉద్యోగాలు ఇస్తున్నానని ఆ పిల్లలకి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళని బ్రాందీ షాపులు ఉద్యోగులుగా పెట్టి అక్కడ పెట్టి అమ్మించుకున్నాడు. గత ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రులు వీటిలో జోక్యం చేసుకునేవారు కాదు. కానీ జగన్ వచ్చాక అన్నింటిలో వేలెట్టాడు, అన్నింటిలో బుర్రెట్టాడు, అన్నింటిలో కమిషన్లు కొట్టాడు. అలాగే తిరుమలలో కూడా బుర్రెట్టాడు, వేలెట్టాడు, ఇప్పుడు బొక్కలో పడ్డాడు. మొత్తం ప్రపంచం చేత ఉమ్మేయించుకుంటున్నాడు. అంటే మీరు మీ కాసుల కకృతి కోసం మీరు కాంట్రాక్ట్ మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒకవేళ గవర్నమెంట్ ఇంకా దాని గురించి పరిశీలించలేదు, టెండర్లు పెళ్ళలేదు, కొత్త కాంట్రాక్టర్కి ఇవ్వలేదు. మీరు ఇచ్చిన కాంట్రాక్టరు మళ్ళీ సేమ్ నెయ్యి సప్లై చేసేస్తా ఉంటే ఇప్పుడు పట్టుకున్నాం కాబట్టి వాళ్ళ దొంగట. అంటే చూడండి ఎంత విచిత్రంగా ఉందో. కొన్ని చోట్ల యాక్సిడెంట్ అవుతుంది, ఎవరో పడిపోయి ఉంటారు. అరే యాక్సిడెంట్ అయిందని ఎవరు వెళ్తే నువ్వే గుద్దేసుకొని పెడతారు. అలా ఉంది ఇప్పుడు వీళ్ళు చెప్పేది. మీరు పట్టుకున్నారు కాబట్టి మీరే దొంగలంటుంది రోజా. 20% కమిషన్, 15% కమిషన్ పర్లేదు తీసుకుంటుంది. ఈ ఏంటంటే ఇంత ఘోరంగా మాట్లాడుతుంది. 15% ఆవిడ 15% కమిషన్ బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది. లడ్డు తిని అందులో ఏ ఫ్యాట్ కలిపారు, ఏమి చేశారని తెలిసిపోద్దా? అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటాం. ఆ బిర్యానీలో ఏ మసాలా వేసాడు, ఆ బిర్యానీలో ఏ ఆయిల్ వాడాడు, ఆ బిర్యానీలో ఏది తెలిసిపోద్దా? ఇలా తినగానే వండేటప్పుడు చూస్తే తెలుస్తుందా, లేకపోతే దాన్ని టెస్ట్ అయితే తెలుస్తుందా, లేకపోతే తినగానే తెలిసిపోద్దా? అప్పుడు లడ్డు మీరు తిన్నారు కాబట్టి అప్పుడు మీరు ఏమనలేదు కాబట్టి ఆ లడ్డు కరెక్ట్ అది అంటుంది. ఈవిడ ఇంత బలంగా ఎందుకు ఇచ్చేస్తున్నట్టే మేము అనుకునేవాళ్ళం. ఆగిపోయింది మళ్ళీ. మేము కూడా చాలా డౌట్ పడేవాళ్ళం అండి. ఎందుకంటే ఈవిడ ఎందుకు ఇన్నిసార్లు వెళ్ళిపోతుంది, ఎందుకు మామూలు వాళ్ళే వెళ్ళినప్పుడు ప్రతి వారం ఎందుకు వెళ్ళిపోతుంది అనుకునేవాళ్ళం.
ప్రతి వారం ఈవిడ వెళ్ళి కమిషన్ తెచ్చుకునేదట. ప్రతి వారం ఆ వారంలో ఎన్ని ట్యాంకర్లు అయితే వెళ్ళాయో అన్ని ట్యాంకర్ల లెక్క రాసుకుని దారా కమండి నా 15% ఎంత అయిందో తీసుకోవటం, క్యాష్ తీసుకోవటం, వెళ్ళిపోవటం. ఇది జరిగిందని అక్కడ విశ్వసనీయ సమాచారం. ఈవిడికి అందులో కమిషన్, ఎందుకంటే లోకల్ మినిస్టర్ కదా, ఈవిడికి తెలియకుండా ఏం జరగకూడదు. జరిగితే ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది. అందుకని ఈవిడికి ఇవ్వాల్సింది ఈవిడికి అందిదట. అందుకే ఈవిడ ఆ కమిషన్ తెచ్చుకోవడానికే భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టు నటిస్తూ అత్తమాడు వెళ్ళిపోయిందటండి ఆ టెంపుల్కి. ఇంకా ఇది ఒకటే కాదు ఈవిడ చేసినవి, టికెట్లు అమ్ముకోవటం, లేకపోతే ప్రసాదాలు మళ్ళీ దొడ్డుదారిని అమ్ముకోవటం. అబ్బో చాలా వ్యాపారం. ఈవిడ కేవలం తిరుమలని బేస్ చేసుకుని 100 కోట్లు సంపాదించింది అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరిని అడిగినా చెప్తున్నారు. భక్తులందరూ ఆలోచిస్తున్నారమ్మా. ఆ ప్రతిష్టను దిగదార్చింది ఎవరో భక్తులందరికీ తెలుసు. భక్తులందరూ ఈ రోజున ఎవరి మీద పడుతున్నారో, ఎవరి మీద ఉమ్మేస్తున్నారో, ఎవరిని అమ్మనా బూతులు తిడుతున్నారో ఈ రోజున అందరికీ తెలుసు కదా. మళ్ళీ మీరు ఎవరి మీద పులిమెత్తారు? దీన్ని తెలియదు బంగారం. మీరు చేసే దొంగ వ్యాపారం అంతా క్రమంగా జరుగుతుంది అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా. ఇక ఆవిడ బీజేపీని లేకపోతే మరోటి ఇంకా అందరి మీద పులుముకుంటూ వెళ్ళిపోయిందండి. వాస్తవానికి ఈవిడిది 15% కమిషన్. ఆ కమిషన్ వల్లే ఈ రోజు నేను తెనకేసుకు రావడం. కానీ ఇది ఆవిడ ఆరాధించే దైవానికి అన్యాయం జరిగినా, అక్కడ అవమానం జరిగినా, కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడినా, కనీసం నిజంగా అన్నం తినే మనిషి అయితే ఏదో పదవుల కోసం, ఏదో డబ్బు కోసం, ఇదేంటి నేను ఎంతో ఆరాధించే దేవుడికి కూడా ఇలాంటి జరిగిందేంటి, జగన్ ఇలా చేసాడేంటి అని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి ఈవిడి. కానీ ఈవిడ ఇంకా సమర్థిస్తుందంటే మీకు అర్థం అవట్లేదా? ఈవిడ కూడా తోడు దొంగని. ఇలాంటి తోడు దొంగలందరూ కలిసి చేసిన పని అండి ఇది. ఈ రోజున నిజంగా వాళ్ళు చేసిన పాపం వెంకటేశ్వర స్వామి తిప్పికొడిచాడు అనుకుంటున్నాను నేను. లేకపోతే ఇంత రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇంత దారుణమైన డాషగాళ్ళు అనేది ఎవరు ఏ కారణంతో నిరూపించలేము. కేవలం వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం వల్ల ఈ రోజునేళ్ళు ఎంత నేలమట్టం అయిపోయారు అనేది తేటతలం అయిందండి.